హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ తల్లి నిర్ణయం. అప్పుడే ఇంటి ముందు ఆ ఊరి పెద్దలంతా చేరి చర్చించుకుంటున్నారు. వంటగదిలో కింద కూర్చొని కత్తిపీట మీద ఆవకాయ ముక్కలు తరుగుతుంది పార్వతమ్మ. పక్కనే ఉన్న వదిన, నీ కూతురు చేసిన భాగవతం వల్ల ఈ ఊరి వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. పార్వతమ్మకి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. ఆమె దురదృష్టవశాత్తు 6 నెలలకే భర్త చనిపోయాడు. అప్పటికి ఆమె గర్భవతి. వచ్చి అన్నగారు పంచన పడింది. గర్భవతి అని కూడా చూడకుండా వదిన నానా చాకరీ చేయించేది. అన్నగాని వదిన గాని పొద్దున్నే ఆమె ముఖం చూస్తే అరిష్టమని, ఆమెను వంటగది దాటి రావద్దు అని ఆక్షేపించేవారు. రోజు చెరువుకెళ్ళి 4 బిందెలు నీళ్ళు తెచ్చి వంటకు కావాల్సిన చూసుకోవడం ఇదే ఆమె బ్రతుకు. అంతేకాకుండా వదిన తిట్లు శాపనార్థాలు. రోజు పని ముగించుకొని ఆ ఊరి కొండ మీద ఉన్న దేవాలయానికి వెళ్ళేది మనశ్శాంతి కోసం. ఆ ఊరి క్యాంపు మీద డాక్టర్ వచ్చి అందరికి ఉచితంగా చికిత్స చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి విపరీతమైన జ్వరం రావడంతో పాపకి తన వదిన నిద్ర లేపేసరికి పొద్దున్నే చూడొచ్చు, మంచి నిద్ర డిస్టర్బ్ చేసామని కసురుతుంది. చేసేది లెక్క రాత్రంతా మేల్కొని ఆ అమ్మాయికి చల్లని గుడ్డ తీసుకొని తుడుస్తూనే ఉంది. కాషాయం పట్టించింది. ఏమీ లాభం లేదు. మళ్ళీ ఉదయాన్నే వెళ్ళి వదిన దగ్గరికి వెళ్ళేసరికి దరిద్ర మొహం వేసుకొని, పొద్దున్నే తగలడ్డావు, ఇక చేసేది లేక పార్వతి పిల్లని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ ఇంజెక్షన్ వేసి మందు ఇచ్చారు. డాక్టర్ కృతజ్ఞత తెలిపి ఇంటికి వచ్చింది. ఊరి జనాల ద్వారా పార్వతి కథ అంతా తెలుసుకున్న డాక్టరు ఒకరోజు అనుకోకుండా కలిసిన పార్వతితో, మీరు నాకు చాలా నచ్చారు. 6 నెలలు కాపురం చేసిన పాపానికి జీవితం అంతా ఇలా మీరు శిక్ష వేసుకుంటున్నారు అని చెప్తుండగా పరిగెత్తుకుంటూ వచ్చి పార్వతి చేయి పట్టుకొని ఆపుతాడు. ఆ ఒక్క నిమిషం ఆమె ఎంతో తన్మయం చెందుతుంది. వెంటనే చేయి విడిపించుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇదంతా చూసిన పంతులు గారు డాక్టర్తో, చాలా మంచి పని చేస్తున్నావు, అమ్మాయి చాలా మంచిది, ఆమెకి జీవితం ఇవ్వడం గొప్ప విషయం. ఎలా తెలిసిందో కానీ ఊరంతా పార్వతి గురించి మాటలు. అన్నయ్య దాకా విషయం వచ్చి డాక్టర్ని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాడు. మా పార్వతి నీకు మాటలేమిటి అన్న మాటలకి ఏమీ భయపడకుండా ఆమె కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ మాటలన్నీ కిటికీ దగ్గర నిలబడి వింటున్న పార్వతి, అన్న మాట ఏం చెప్తాడో అని అనుకుంటాను. ఎంత ధైర్యం నీకు, అన్న కొడదామని వెళ్తుంటే పంచాయతీ పెద్దలు ఆపుతారు. మీరు నన్ను చంపుతాను అన్నా కూడా నేను పార్వతినే పెళ్లి చేసుకుంటాను, పార్వతి నిర్ణయం వింటాను అని చెప్పేసరికి పార్వతిని పిలిపిస్తారు పెద్దలు. చెప్పు పార్వతి, నువ్వు అంటే ఇప్పుడే మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు అంటే డాక్టర్ చెంప మీద కొట్టి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది పార్వతి. అది నా చెల్లెలు రాడు, మీసాలు మెలేస్తాడు అన్నయ్య. ఆ అవమానానికి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది జరిగిన 25 సంవత్సరాలు అవుతుంది. 6 నెలలు కాపురం చేసిన భర్త ఆస్తి పార్వతికి వస్తుంది. అది జరిగి 25 సంవత్సరాలు అవుతుంది. 6 నెలలు కాపురం చేసిన భర్త ఆస్తి పార్వతికి వస్తుంది. ఆ ఆస్తి కోసం తాగుబోతున్న కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారా అన్నయ్య వదిన. సరిగ్గా 25 సంవత్సరాల కింద ఏం జరిగిందో మళ్ళీ అదే సంఘటన తన కూతురు ప్రేమిస్తున్నాను అని రైతుగా పనిచేస్తున్న సుబ్బయ్య కొడుకునని చెప్తుంది. వాళ్ళది చిన్న కులమైన కొడుకుని చాలా చక్కగా చదివిస్తారు. కొడుకు అగ్రికల్చర్ BSc చేసి తన పొలంలోనే ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తాడు. అతని పేరు రవి. ఇంట్లో పెళ్లి హడావిడి, బలవంత పెళ్లి. పార్వతి కూతురు సిరి తిండి తిప్పులు లేకుండా గదిలో పడి ఏడుస్తుంది. కూతురు వెళ్ళిపోవాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు, కానీ తన కోసం ఈ బలవంతం పెళ్లి చేసుకుంటుంది. అర్థం చేసుకున్న పార్వతి ఒక నిర్ణయానికి వస్తుంది. అప్పుడే రవి వచ్చి తన నాన్నతో ఘర్షణ పడతాడు. పార్వతి సిరి చేతిని పట్టుకొని బయటికి లాక్కు వచ్చి తన నిర్ణయాన్ని అందరి ముందు చెప్తుంది. చెల్లెలు తీసుకున్న నిర్ణయానికి ఆస్తి ఎక్కడ చేజారిపోతుందో అని మనుషులతో కొట్టిద్దామని ప్రయత్నిస్తున్న అన్న మనసు తెలుసుకొని పోలీసులకు సైగ చేస్తుంది. వాళ్ళ ముందు వచ్చేసరికి మారువేషంలో ఉన్న పోలీసులు, ఎవర్రా మీరు, మా విషయాలు కల్పించుకోవాలన్న మాటలతో, అన్నయ్య వాళ్ళు పోలీసులు, ఎంతైనా నీ చెల్లిని కదా, మమ్మల్ని చంపించాలని విధవ ఆలోచన నాకు తెలియకుండా ఉంటుందా అని అందరి సమక్షంలో కూతురికి రవికి పెళ్లి జరిపిస్తుంది. ఇంతేనండి. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.